బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి గురించి మీకు తెలుసా? ఎన్ని ఇయర్స్? 38 సంవత్సరాలు వేచి ఉన్నాడు. దేవదూత ప్రతిసారి వచ్చేది. ఆ దేవదూత రావటము, ఆ నీళ్లు కదిలించటం, నీళ్లు కదిలించిన వెంటనే ఏ వ్యక్తి ముందు ఆ కోనేటిలో దిగుతాడో ఆ వ్యక్తికి స్వస్థత కలుగుతుంది. ఈయనేమో లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు చూస్తారు ఆ సమయంలో? ఎవరి స్వార్థం వాళ్ళది. నాకు బాగైతే చాలా, ముందు వాడితో నాకేం పని అనుకుంటారు. కానీ అలాంటి వ్యక్తిని దేవుడే చూశాడంట ఒక రోజు. హల్లెలూయా. 38 సంవత్సరాలు ఏ వ్యక్తి కనికరించలా. అయ్యో పాపం, లేవలేని స్థితిలో ఉన్నాడు కదా, ఈయన్ని పంపిద్దాం, తీసుకెళ్దామని ఎవరు అనుకోలా. ఎవరి స్వార్థం వాళ్ళదే. కానీ నా దేవుడు ఒక రోజున ఆయన్ని చూసి వెతుక్కుంటూ వచ్చి, స్వస్థపడా గొరుచున్నావా అని అడిగాడు. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా దేని నిమిత్తమైన వెయిట్ చేస్తూ ఉన్నారేమో. ఇంకా ఎంతకాలం? ఏదైనా చేస్తాం, ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాము, కానీ వెయిట్ చేయమంటే మనకు చాలా కష్టం. చూడండి, ఫ్లైట్కి మనం చక్కగా రెడీ అయిపోయి చాలా సంతోషంగా, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను సంతోషంగా ఎయిర్పోర్ట్కి వెళ్తే ఫ్లైట్ 12 గంటలు లేట్ అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? 12 గంటలు అస్సలు పేషెన్స్ మొత్తం పోయింది. వెయిట్ చేయటం అంటేనే చాలా కష్టం. అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉంటాము, ప్రార్థన చేస్తాము, ఏదన్నా త్యాగం చేయమంటే చేస్తాం, కానీ వెయిటింగ్ మాత్రం చేయలేము. ఇంకా ఎన్ని సంవత్సరాలు? నా భర్త నిమిత్తం 30 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఏమాత్రం మార్పు లేకపోగా ఇంకా వ్యతిరేకంగా ఉన్నాడు. ఏం చేయమంటారు? చెయ్యి. 60 సంవత్సరాలు చేయాల్సి వస్తుందేమో, 100 సంవత్సరాలు చేయాల్సి వస్తుందేమో. మన పిల్లలు విశ్వాస వీరుల గురించి చెప్పారు. ఒక వ్యక్తి 60 సంవత్సరాలు ప్రార్థన చేసేంట. 60ఏనా? వెయిట్ చేసేంట ఒక వ్యక్తి రక్షణ కోసం. ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలీదు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకున్నా, ఆయన నాకు చెవి యొక్కి నా ప్రార్థన ఆలకించాడు. నెక్స్ట్ మాట,